హలో మా వెల్కమ్ టు మన గాలి తిరుగు ఛానల్. ఈ రోజు అయితే మనం ఒకటి స్పెషల్గా చేయబోతున్నాం. అదేందో చూద్దాం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ కట్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నా, నూనె పోసేసిన. మంచిగా నూనె కాగానే ఉల్లిగడ్డ వేసేసినాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా నూనెలో వేగుతున్నాం. ఇంత ఉప్పు వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకోమా మంచిగా. అల్లం వెల్లిగడ్డ మంచిగా నూనెలో వేగినాక తెలుసుకమ్మా పసుపు వేయాలి. మంచిగా నూనెలో మంచిగా పసుపు వేయగానే దానికి తోడుగా ఇప్పుడు మనం తెచ్చుకున్న స్పెషల్ ఏంటిదో తెలుసుకమ్మా, తిల్లి. మన సైడ్ అయితే నల్లడ అంటాం, ఇంకొన్ని ఏరియాలలో తిల్లి అంటారు దాన్ని. అది చాలా మంచిది మా హెల్త్కి. బ్లడ్ వస్తుంది అని కొందరు అంటారు, కొందరేమో దగ్గు తక్కువ అవుతుంది అంటారు. ఏదైతే హెల్త్కి మంచిది అది, మేకది అది. ఓకే, తిల్లి తీసేసుకున్నాం. ఒక 2 తెచ్చుకున్నాం నేను తిల్లి మటన్ షాప్లో. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించిన. చూసిరుగా ఎట్లా ఉందో తిల్లి. నూనెలో మంచిగా ఆనియన్స్ అన్నీ వేయగానే తిల్లి వేసేసుకొని మంచిగా అటు ఇటు కలిపేయాలి. నూనెలో వేగేటట్టుగా ఒక 5 నిమిషాలు నూనెలో వేగనియాలి. కొంచెం పచ్చివాసన కూడా, అది బ్లడ్ మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది అది నూనెలో వేయగానే. ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయాలి. ఇది తింటే మాత్రం చాలా మంచిదని చెప్తుంటారు. మా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు తిన్నాను, చాలా మంచిది. సో ఇట్లా మంచిగా నూనెలో వేయగానే ఇట్లా బ్లాకిష్ అయిపోతుంది. ఏం కాదు, కూర అట్లా మొత్తం చితికినట్టు అవుతుంది కానీ ఏం పర్లేదు, మంచిగా ఉంటుంది. సో అది అట్లా వేయగానే ఇంత కారం వేసుకొని, ఇంత ఉప్పు వేసుకొని మంచిగా మళ్ళీ అటు ఇటు కలిపేసుకోండి మంచిగా. కారం మంచిగా నూనెలో వేగినాక అట్లా ఉంచేసేయండి ఒక 5 నిమిషాలు. మళ్ళీ మీడియం మంట పెట్టండి లేదంటే మాత్రం పెద్ద మంట మీద అయితే మాడిపోతుంది, అది అడిగా అంటేస్తుంది, బొగ్గు అయిపోతుంది. ఇక చూసారు కదా, అయిపోయినాక మంచిగా వేగినాక ఇంత గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసేసినాము మంచిగా. నేనైతే మళ్ళీ దాన్ని అటు ఇటు కలిపేసుకొని ఇంకో 5 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఆ గ్రేవీ లాగా ఉన్నది మొత్తం ఇంకిపోతుంది, ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. ముక్కలు కూడా ఏంటంటే క్రిస్పీగా గట్టిగా అయిపోతుంది, ఇట్లా మెత్తగా ఉండదు, గట్టిగా అయిపోతుంది, కరకర అనేటట్టుగా మంచి క్రిస్పీ ఉంటుంది. కి ఇంత కొత్తిమీర చల్లేసుకోమా. కొత్తిమీర వేస్తేనే అందం ఉంటుంది మా కర్రీకి. చూసిరు కదా, అయిపోయింది ఇంతే సింపుల్ నల్లడ, అదే తిల్లి కర్రీ. మంచిలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా తెలుసుకమా, సూపర్ ఎగ్దమ్ ఉంటుంది. సరే ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, ఇంకో గాలి వీడియోలో. బాయ్.